కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల రెండేళ్ల పాలనలో కరీంనగర్ పూర్తిగా విధ్వంసానికి గురైందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నగరంలోని 40వ డివిజన్ 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కార్యాలయాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు 40వ డివిజన్ అభ్యర్థి నలువాల పుష్పలత రవీందర్, 4వ డివిజన్ అభ్యర్థి బెజ్జంకి అంజేలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ విసిరిన సవాల్ని తాను స్వీకరిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తాను కరీంనగర్ చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. నగరంలో మట్టి కూడా కనిపించకుండా సీసీ రోడ్లు వేశామని, కరీంనగర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సౌత్ ఇండియాలోని 2వ కేబుల్ బ్రిడ్జిని 3 ఏళ్లలో నిర్మించామని తెలిపారు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నా కూడా కేంద్ర మంత్రికి అవి కనిపించకపోవడం విడ్డూరమన్నారు. కేంద్ర మంత్రిగా 2 ఏళ్లు పూర్తయిన తీగల గుంటపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటివరకు పూర్తి కాలేదని, కరీంనగర్కు గుదిబండలా మారిన డంపింగ్ యార్డ్ను కూడా తొలగించలేదని విమర్శించారు. 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయని వారికి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్కి 1650 కోట్లతో అభివృద్ధి చేసిన సంగతి తప్ప ఇప్పటివరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ₹2 అభివృద్ధి నిధులు కూడా తీసుకురాలేదన్నారు. రాబోయే 3 ఏళ్లలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ నెల 11న జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్తో పాటు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి కొంచెం దయచేసి నేను ఒకవేళ ఇలా చేసింది చెప్పింది తప్పైతే గిట్ట మాకు ఓటేయకరు. అసలుకే నిజమే బిడ్డ, నువ్వు కరెక్ట్ అయ్యి చెప్తున్నావు అంటే మాకు ఓటేయండి. సాక్ష్యాలుగా బయట చాలామంది సాక్ష్యాలు 2009లోనే మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నా. 2009లో తెలంగాణ రాలే. ఆ రోజు స్టేడియం నుంచి ఈ గణేష్ నగర్ రోడ్డు పోవాలంటే అరగంట పడుతుంది. పెద్ద మోరి, మీరు చూసురా తల్లి, చూసురా, పెద్ద మోరి, దాని పక్కకు చిన్న రోడ్డు. ఆ రోడ్లో మొత్తం మట్టే. స్కూటర్ పోవాలంటే జారిపావుడే, ఇక కారు పోవాలంటే ఒక కారు పోయినాకనే ఒక కారు పోవాలి. చాలామందిని అడిగిన, ఇదేం కర్మనయా, ఇది 40-50 సంవత్సరాలకి ఉన్నది, ఈ రోడ్డు పెద్ద కాదా, దీనికి పరిష్కారం కాదా అంటే, కాదు సార్ ఈ మోరు ఉండాలి సార్ అన్నాడు. 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు. మల్లవేనా సార్ మా గణేష్ నగర్లో పెద్ద మోరు సార్, వాసన, చుట్టుపక్కల ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఏం చేద్దాం అన్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కరీంనగర్ నగరానికి సుమారు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాక మీ కళ్ళ ముందున్న కరీంనగర్ ఎట్లా ఉండే, కరీంనగర్ ఎట్లయింది? ఉన్నదా పెద్ద మోరి? ఉన్నదే పెద్ద మోరి? మాయమైంది. ఉన్నదా పెద్ద మోరి? మా నరసనకు తెలుసు, ఉన్నదే పెద్ద మోరి? మరి 40-50 సంవత్సరాల ఈ పరిపాలించే బీజేపీలకు చేతగాలే, కాంగ్రెస్లకు చేతగాలే. సరే ఆ రోడ్డు ఇచ్చిపెట్టు, ఈ రోడ్డు ఉండేనా? ఈ రోడే కాదు, కరీంనగర్లో ఏ రోడ్డు లేదు, ఏ రోడ్డు లేదు. 40-50 సంవత్సరాలు గదే దరిద్రం. మట్టి రోడ్లు, పలిగిపోయిన రోడ్లు, రోడ్ల మీద మోరీలు, మోరీల మీద మోరీలు నీళ్లు, ఆ నీళ్ళ మోరీల పక్క పందులు, దాని పక్కకు చెత్తకుండి పక్కకు ఒక వంగిపోయిన స్తంభం. ఆ స్తంభానికి మిరుక్కుని లైట్ వెళ్తుంది. గదే కానీ ఇక్కడ ఉందా కరిమల్ల? గదే కనబడ్డ 40-50 సంవత్సరం గదే ఉండే. ఆడబిడ్డలు పోతుంటే పంది పక్కలు తిరుగుతూనే ఉంటుంది అక్కడ. 40-50 సంవత్సరాలు గదే దరిద్రాన్ని చూసినాం. కేసీఆర్ అడిగినా 40-50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు చేతగాలే, బీజేపీ చేతగాలే, నాకు ఒక 1000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పిన. ఇక్కడే కాదు, కరీంనగర్లో కాదు, ఈ కరీంనగర్లో గణేష్ నగర్ కాదు, కరీంనగర్ ఏ రోడైనా వారి మట్టి కనబడుకొని చేసిన కళ్ళ ముందు మట్టి కనబడుకొని చేసినా లేదా? చుంచుడు మట్టి 10 సంవత్సరాలు అద్భుతంగా చేసి పెట్టిన. ఈ రోడ్లో పోతుంటే హెలికాప్టర్ దిగి అంత రోడ్డు చేసిన, కళ్ళ ముందు కనబడ్డది, భూముల విలువ పెరిగింది. ఈ రోడే కాదు, గణేష్ నగర్ రోడ్ కానివ్వండి, స్టేడియం రోడ్ కానివ్వండి, అక్కడి నుంచి భగత్ సింగ్ సర్కిల్ నుంచి భగత్ నగర్ రోడ్, మన రాంపూర్ రోడ్ కానీ, తిరుమల రోడ్ కానీ, ఇక్కడ నుంచి తిరుమల టాక్సీ నుంచి కట్టారంపూర్ దాకా కానీ ఎట్లుండే రోడ్లు ఎట్లయినాయి?
10 సంవత్సరాల ఎవరు లేని రోజులు తెలంగాణలో కేసీఆర్ ఇష్టం. 2 సంవత్సరాలే 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది, బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో వచ్చింది. బండి సంజయ్ ఎంపీ మంత్రి అయిండు, పొన్నం ప్రభాకర్ మంత్రి అయిండు. ఈయన మంత్రి పదవి చక్కగా ఉన్నాయి. ఏదైనా మరి 2 సంవత్సరాల 2 కొత్తలు చేస్తే నేను పదవి ఇచ్చిపెట్టిపోతాను, నేను పోటీ అడగాలని చెప్తే ఈయన బండి సంజయ్ అంటాడు, ఇగో తీసుకొచ్చినా. ఏం తీసుకొచ్చినావు? నీ ముళ్ళే కూడా చదువుకొని పోవాలన్నాడు. ఏ శబాష్, మళ్ళీ నేను చెప్తానా